ఉద్యోగ ఉపాధ్యాయ సోదరులకు, పదవి విరమణ పొందిన ఉద్యోగ ఉపాధ్యాయ సోదరులకు ఒడ్నాల రాజశేఖర్ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ అధ్యక్షులు నమస్కరిస్తూ మనవి చేయనది ఏమనగా, గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు మరి డిఏలు చెల్లించకపోవడం, అదేవిధంగా అనేక రకాలైనటువంటి బిల్స్ పెండింగ్లో ఉంచడం, పిఆర్సీ అమలు చేయకపోవడం చాలా బాధాకరం. దాంతోపాటు ఎన్నో ఆశలతో పదవి విరమణ పొందిన తర్వాత ఒక ఇల్లు కట్టుకోవాలి, కట్టుకున్న ఇల్లుకు లోన్ పేమెంట్ చేయాలి, పెళ్ళికి ఎదిగిన కూతురు పెళ్లి చేయాలి, అప్పులు ఉన్నట్టయితే అప్పులు తీర్చుకోవచ్చని ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో రిటైర్డ్ అయిన సంవత్సరాలు గడిచిన ఆ రిటైర్డ్ ఉద్యోగ ఉపాధ్యాయులకి బెనిఫిట్స్ చెల్లించకపోవడం చాలా బాధాకరం, విచారకరం. మరి ఉద్యోగ ఉపాధ్యాయుల బాధలను దృష్టిలో పెట్టుకొని వీరందరికీ ఆర్థికపరమైనటువంటి సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం తీర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మద్దతుతో గెలిచినటువంటి మరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు గౌరవనీయులు ఏవిఎన్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవనీయులు శ్రీ మల్క కుమరయ్య గారు, అదేవిధంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు మన కోసం, ప్రభుత్వం మన ఆర్థికపరమైనటువంటి సమస్యలు తీర్చుట కోసం రేపు అనగా 27 జనవరి 2026 మంగళవారం రోజున భాగ్యనగరంలోని ఇందిరా పార్క్ వద్ద దీక్షా శిబిరాన్ని చేపడుతున్నది. మరి మన సమస్యలు సాల్వ్ కావాలన్నా, మన కుటుంబాల యొక్క కళ నెరవేరాలన్నా, మన కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరూ సంక్షేమంగా ఉండాలన్నా ఈరోజు ఆర్థికపరమైనటువంటి సమస్యలు తీరాల్సినటువంటి అవసరం ఉంది. మరి దానికోసం ఏ ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, ఏ పట్టభద్రుల ఎమ్మెల్సీ అయితే మన కోసం, మన కుటుంబాల కోసం ప్రభుత్వాన్ని నినదిస్తూ దీక్ష చేస్తున్నారో, ఇటు దీక్షా కార్యక్రమానికి ప్రతి రిటైర్డ్ ఉద్యోగ ఉపాధ్యాయుడు ప్రత్యక్షంగా పాల్గొని వారి యొక్క సంఘీభావాన్ని తెలియజేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా నేను కోరుతున్నాను. దానితో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఇట్టి దీక్షా శిబిరానికి మద్దతు తెలియజేస్తుంది. మరి మాతో పాటు సోదర సంఘాలు కూడా, ఎందుకంటే ఏ ఒక్కరిదో కాదు సమస్య, కొందరిదో కాదు, అందరిది కాబట్టి ఈరోజు సంఘాలకు అతీతంగా కూడా సంఘీభావం మద్దతు తెలపాల్సినటువంటి బాధ్యత సోదర సంఘాలపై కూడా ఉంది. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం పెద్దన్న పాత్ర పోషిస్తూ, సోదర ఉపాధ్యాయ సంఘ మిత్రులారా మీరందరూ రేపు ఉపాధ్యాయ ఉద్యోగ ఎమ్మెల్సీలు చేపడుతున్నటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సవినయంగా కోరుతున్నాను. ఒడ్నాల రాజశేఖర్, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ రాష్ట్ర అధ్యక్షులు. ధన్యవాదాలు. జై హింద్. భారత్ మాతాకి జై.